హాయ్ అండి. వెల్కమ్ టు సూర్యదుర్గ ముద్దాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు గోంగూర కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. అందుకని గోంగూర కట్ట తీసుకున్నాను. ఆకులన్నీ కోసేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి ఒక చిప్ప తీసుకోవాలండి. కొబ్బరిని కోరుకోవాలి. కోరుకుని ఒక బౌల్‌లో వేసేసుకోవాలండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, అలాగే కొబ్బరి, ఒక 15 వరకు ఎండుమిర్చి అండి. నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్టు, ఆయిల్ పావు కప్పు, వెల్లుల్లి రబ్బరు 5, ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు తీసుకోవాలండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఓ బౌల్లో తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే మూకుడులో గోంగూర వేసుకుని వేయించుకోవాలండి. ఇది పుల్ల గోంగూర అండి, అందుకే చింతపండు వేయట్లేదు. అదే మామూలు గోంగూర అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకుని మగ్గబెడదామండి. ఒక 10 మినిట్స్ చూద్దామండి. ఇదిగోండి కొంచెం మగ్గాలి. ఇంకా ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేదాకా మగ్గబెట్టుకోవాలి. మూత వేసుకుందామండి. ఈలోపు మనం ఎండుమిర్చి రోట్లో వేసుకుని దంచుకుందాం. ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని ఉప్పు కూడా వేసుకోవాలండి, టేస్ట్ సరిపడా. ఇవి రోట్లో వేసి కొట్టుకుందాం. మెత్తగా అంతా అయ్యే వరకు కొట్టుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కోరుకున్న కొబ్బరిని కూడా వేసుకుని కొట్టుకోవాలండి, కొంచెం కచ్చాపచ్చ కింద. ఆల్రెడీ కోరాం కాబట్టి ఇంకా పెద్దగా కొట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొట్టుకోవాలి. దీన్ని కూడా ఆ బౌల్లో తీసేసుకుందాం. అదే కనుక రోలు పెద్దదైతేనండి ఈ ఎండుమిరకాయలు మనం కొట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసుకుని కొట్టేసుకోవచ్చు దాంట్లోనే. చిన్న రోలు కాబట్టి తీసేసుకుంటున్నాం. ఇదిగోండి దగ్గర పడింది గోంగూర. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. దించేసుకున్నానండి. ఇప్పుడు చల్లారనివ్వాలి. 10 నిమిషాలు చల్లారింది. అదే రోట్లో మనం ఈ గోంగూరను కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా మెత్తగా కొట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి బౌల్లో మనం. అదే కనుక రోలు పెద్దదైతే దాంట్లోనే ఒకేసారి అన్నీ 1 బై 1 వేసుకుని కొట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఒక దాకలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతాయి 1 బై 1 వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసాను.
ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి వేగినాయి కదలా. ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసేసుకున్నామండి. ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుందండి. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది, అందుకే వేయట్లేదు. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని గోంగూర కొబ్బరి పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మాత్రం ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.